ఈ ఉదయకాలపు బైబిల్ తరగతికి చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో నా శుభంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, కొద్ది నిమిషాలు కొన్ని విలువైన సంగతులను మనమందరం కూడా ఆలోచించేద్దాం. దయచేసి వింటున్న మీరందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని ప్రేమతో తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, ప్రస్తుతం మనుష్యుల ఆలోచనలు లేదంటే మనుష్యుల విధానాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, దేవునిలోనికి వచ్చాము అనే ఒక్క ఆలోచన తప్ప భక్తి జీవితాన్ని మనం గమనిస్తే, లేదంటే జీవితాన్ని కాస్త ముందుకు తీసుకొని వస్తే, ఏమండి, దేవుని దగ్గర లేదంటే వాక్యం ముందు మనకు అర్థమైనది సున్నా అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు చాలామంది భక్తులు మనం చెప్పుకుంటున్నాం, విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం, సేవకులు మనం చెప్పుకుంటున్నాం. కానీ మన భక్తి జీవితాన్ని 66 పుస్తకాల దగ్గరకు తీసుకొని వచ్చి ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను అన్నానని కాదు, కానీ ఎవరికి వాళ్ళుగా మన జీవితాన్ని పర్సనల్గా బైబిల్ దగ్గరకు వచ్చి ఒకసారి చూడండి. ఏమంటే 66 పుస్తకాలలో దేవుడు వ్రాయించిన ఎన్నో విలువైన మాటలు ఉన్నాయి కదా. ఆజ్ఞలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. ఏమండి, ఒక్కొక్క మాట మీ కళ్ళ ముందుకు తీసుకురండి. ఉదాహరణకు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఏమంటే ఆ మాటను మన జీవితం దగ్గరికి మన ఎదుటకు పెట్టుకొని ఒకసారి మనం ఆలోచించండి. మీరు ఆలోచించండి, ఈ మాట నా జీవితంలో నేను నెరవేరుస్తున్నానా లేదా, లేదంటే ఈ మాట ప్రకారం నేను బ్రతుకుతున్నానా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఫెయిల్ అయిపోతాం, మనం ఫెయిల్ అయిపోతాం. అలా ఆ తర్వాత మరొక ఆజ్ఞ తీసుకొచ్చి ముందు పెట్టుకోండి. ఈ ఆజ్ఞ ప్రకారం నేను ఉన్నానా లేదా. దాని తర్వాత ఇంకొక ఆజ్ఞ తీసుకొచ్చి పెట్టండి. ఈ ఆజ్ఞ ప్రకారం నేను ఉన్నానా లేదా. అలా బైబిల్లో వ్రాయబడిన 66 పుస్తకాలలో ఉన్న వాక్యాన్ని మన జీవితం దగ్గరకు తీసుకొచ్చి పెడితే, ఏమండి, అసలు ఏ వాక్య ప్రకారం మనం బ్రతుకుతున్నామో చెప్పండి. ఇదిగో పలానా వాక్యం ప్రకారం దేవుడు చెప్పమన్నట్లుగా ఇదిగో నేను బ్రతుకుతున్నాను అని చెప్పుకోవడానికి మన దగ్గర ఏదైనా ఒక్క ఆధారమైనటువంటి వాక్యం ఉందా అంటే లేదండి. మనం ఈరోజు కేవలం నమ్ముకున్న విశ్వాసులుగానే మిగిలిపోతున్నామే తప్ప వాక్యాన్ని పాటిస్తున్న వాళ్ళగా మనం కనబడటం లేదు. ఏమండి, 66 పుస్తకాలలో దేవుడు వ్రాయించిన వాక్యం ఎంత? ఆ వాక్యము మనకు అర్థమవుతున్నది ఎంత? అర్థమైన ఈ వాక్యాన్ని మన జీవితంలో మనం పాటిస్తున్నది ఎంత? ఎంత పాటిస్తున్నాము అన్నది ఒక్కసారి ఎవరికి వాళ్ళు బేరీజు వేసుకుంటే, ఇదిగో దేవుని ఎదుట మనం తేలిపోతాం, ఫెయిల్ అయిపోతాం. మరి బాప్తిస్మం తీసుకున్న కొత్తలో ప్రారంభంలో బాగానే ఉన్నాం. ఏ ఆలోచన చేసినా దేవుని కోసం బ్రతకాలి, ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని కోసం చెయ్యాలి అనేటువంటి ఒక మంచి మనసుతోనే ఉన్నాం కదా. ఎందుకో రాను 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 భక్తి సన్నగిల్లిపోతుంది. ఎవరి జీవితాన్ని వాళ్ళు ఆలోచించుకోవాలి. రాను 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 వాక్యం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, బైబిల్ చదవడం తగ్గిపోతుంది, వాక్యం నేర్చుకోవడం తగ్గిపోతుంది. పిల్లరా, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి, కొన్నప్పుడు వస్తువు ఎలా ఉంటుంది చెప్పండి. ఉదాహరణకు, ఏమంటే వెండి కొన్నారు, వెండి పట్టీలు కొన్నారు అనుకోండి. షాపులో ఉన్నప్పుడు ఎలా ఉంటాయండి అవి? మెరుస్తా దగలాడిపోతూ ఉంటాయి వెండి పట్టీలు. కొద్ది రోజులకు చూడండి అవి ఎలా ఉంటాయి. ఏమండి, మరికొన్ని రోజులకి ఆ పట్టీలు చూడండి ఎలా ఉంటాయి. ఏమండి, మరలా మెరుగుదిద్దడానికి ఆ నేర్పరులైన పనివారి దగ్గరికి వెళ్తుంటాం, వీటిని కాస్త మెరుగు పెట్టండి అని. ఏమైంది? ప్రారంభంలో బాగానే ఉన్నాయి అవి. అలాగే ఏదైనా ఒక వస్తువు, టీవీ కొన్నారనుకోండి, ఏమంటే ఫస్ట్లో ఏమంటే దాని పట్ల మనకున్న శ్రద్ధ, రోజు గుడ్డబెట్టి తుడుచుకుంటూ ఉంటాం. ఎక్కడైనా దుమ్ము పడితే అమ్మో ఇదిలించేస్తాం. 20,000 రూపాయల టీవీ, 30,000 రూపాయల టీవీ. కొన్న వస్తువు మీద అంత జాగ్రత్త ఉంటున్నప్పుడు, ఏమంటే నీ ఆత్మ మీద మనకు జాగ్రత్త ఉండొద్దా? మన ఆత్మల మీద మనకు జాగ్రత్త ఉండొద్దా? ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? భక్తిగా బ్రతక మన దేవుని ఎదుట భక్తి కనబడేటట్లుగా మనం ఉన్నావా లేదా?
దేవుని దృష్టికి మనం యోగ్యులుగా ఉన్నామా లేదా? ఈ భక్తి దేవుని దృష్టికి సరిపోతుందా లేదా? ఈ ఆలోచనలు లేవండి క్రైస్తవులకి. కేవలం నమ్ముకొని ఏదో మొక్కుబడిగా ఆదివారం ఆరాధనలకెళ్ళొస్తున్నారే తప్ప, అసలు ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. అసలు దేవుని ఎదుట మన భక్తి సరైనదేనా? ప్రారంభంలో ఉన్న భక్తి ఏవండీ ఇప్పుడు కనిపించడం లేదు. ప్రారంభంలో ఉన్న భక్తి ఇప్పుడు కనిపించడం లేదు. ఏవండీ పిల్లలు పుట్టారనుకోండి, 3 నెలల పసిబిడ్డలు ఎలా ఉంటారు చెప్పండి? ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, ఒక సంవత్సరం లోపు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళని చూస్తేనే ఎత్తుకోవాలనిపిస్తుంది. వాళ్ళని చూస్తేనే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. వాళ్ళని చూస్తేనే దగ్గరకు తీసుకోవాలనిపిస్తుంది కదా! ఎందుకు? ఆ లేలేత చర్మం కానివ్వండి, ఆ నునుపుదనం కానివ్వండి, కల్ముషం లేని వాళ్ళ మనసు కానివ్వండి, కల్ముషం లేని వాళ్ళ చూపులు కానివ్వండి, వాళ్ళ నవ్వు కానివ్వండి, ఏవండీ మనల్ని ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. అందుకే వెంటనే పిల్లలు మన పిల్లల, పక్కన వాళ్ళ పిల్లల అనేది పక్కన పెడితే, పిల్లలు ఆ వయసులో ఉన్న పిల్లలు కనబడగానే వాళ్ళకెళ్ళి చూడాలనిపిస్తుంది. వాళ్ళని చూసి నవ్వాలనిపిస్తుంది. మనకు కూడా చిరునవ్వు నవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే పుట్టిన పిల్లలు లేలేత ప్రాయంలో బాగానే ఉంటారు. అదే పిల్లలు కాస్త ఎదిగిన తర్వాత చూడండి. ఎదిగిన తర్వాత వాళ్ళని ఎత్తుకోవాలనిపిస్తుందా మనకి? ఏ చెడిపోతుందండి ప్రపంచం. ప్రారంభంలో ఉన్న ఆసక్తి కానివ్వండి, ప్రారంభంలో ఉన్న శ్రద్ధ కానివ్వండి, ఏవండీ ప్రా వస్తువుకి ప్రారంభంలో ఉన్న విలువ కానివ్వండి, ముందు ముందు ఉండడం లేదే. మరి బాప్తిస్మం తీసుకున్న కొత్తలో దేవుని పట్ల మనకున్న ఆసక్తి మరణం వరకు ఉండాలి కదా! ఏవండీ మరణం వరకు ఆసక్తి ఉండాలి కదా! మరి ఎంతమందికి ఉంటుందో చెప్పండి? ఆసక్తి, దేవుని ఎదుట ఆసక్తి ఎంతమందికి? ఏవండీ ఒక విషయం చెప్తాను మీకు. దేవుని పట్ల ఆసక్తి మన బ్రతుకు కాలంలో ఇస్సుమంత కూడా తగ్గకూడదు. ఇస్సుమంత కూడా తగ్గకూడదు. వాక్యం నేర్చుకునే విషయంలోన, వినే విషయంలోన, సంఘానికి వెళ్ళే విషయంలోన, పరిచర్య చేసే విషయంలోన, ఏమంటే ఆతిథ్యం ఇచ్చే విషయంలోన, ఏ విషయంలోనైనా సరే దేవుని ఎదుట మన భక్తి ఇస్సుమంత కూడా తగ్గకూడదు. ప్రారంభంలో తరగతులకు వచ్చినటువంటి పిల్లలు ఈరోజు రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆసక్తి లేదు. సన్నగిల్లిపోతుంది. ఏవో కారణాలు. ఇంకేవో పనులు భుజాన పెట్టుకొని ఏమండి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఏమండి ఒక మాట అడుగుతాను. దేవుని పనిలో ఎప్పుడు కూడా కారణాలు చెప్పకూడదు. మరలా చెప్తున్నాను. కారణాలు చెప్పారా, మీరు చెప్పే ఏ కారణమైనా సరే మీకు నిత్య నాశనానికి ద్వారాలు తెరుచుకుంటాయి. భయంకరమైన పాతాళలోక శిక్షకు ద్వారాలు మీకు మీరే తెరుచుకున్న వాళ్ళు అవుతారు. దేవుని సన్నిధికి రావలేకపోయినా, దేవుని పని పట్ల కారణాలు చెప్పిన మీ జీవితానికి మీరే నాశనం చేసుకుంటారు. కనుక ప్రియులారా, ఒక విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ప్రారంభంలో ఉన్న ఆసక్తి ముగింపు వరకు మన జీవితంలో ఉండాలి. ప్రారంభంలో కనపరిచిన ఆసక్తి ముగింపు వరకు మనలో ఉండాలి. అలా ఉంటేనే పరలోకం. అలా ఉంటేనే పరలోకం ప్రియులారా. అందుకే దేవుడు ఒక మంచి మాటని ఏమండి తన కుమారుడైన సేవకుడైన సొలొమోను గారి చేత ఒక మాట రాయించాడండి. దయచేసి అందరూ కూడా మాట చూడండి ఒక్కసారి ఎంత బాగుంటుందో. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం ఏమండి అందరూ తీయండి బైబిల్ ఒక్కసారమ్మా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూడండి పిల్లలు. 8వ వచనం, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు చూడండి. ఏమండి అంత మంచి మాట అండి. అంటే ఒక పనిని ప్రారంభించే దానిలో ఉన్న గొప్పతనం కంటే ఆ పనిని ముగించే విషయం దగ్గర గొప్పతనం ఉంటుంది అన్నది. ఏమంటే ప్రారంభం ఏముందండి, ఎవరు పట్టించుకోరండి ప్రారంభం. కానీ నువ్వు దానిని ముగించే రోజున నీకు ప్రశంస వస్తుంది. దానిని ముగించినప్పుడే నీకు ఘనత కలుగుతుంది. అందుకే దేవుడు కూడా చెప్తున్నాడు, నైనా కార్యారంభం ఏమీ లేదురా, దానికంటే కూడా ముగింపు ఉందే, అంతముందే, ఆ పని అంతముందే, అది గొప్పది అంటున్నాడు. అది గొప్పది. ప్రియమైన దేవుని పిల్లలారా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. ఇంతకీ మేలైనదంటే ఏంటి? దేవుడు మనకు చేసే గొప్ప మేలు ఏంటంటే ప్రియులారా, పరలోకం ఇవ్వడం.
ఏమంటే పరలోకం కంటే ఈ భూమి మీద గొప్పదైన మేలేది లేదండి. ఏదో డబ్బు అనుకుంటున్నారేమో, ఆస్తిపాస్తులు అనుకుంటున్నారేమో, ఐశ్వర్యం అనుకుంటున్నారేమో, కానీ దేవుడు ఇస్తానన్నది మాకే ఒక వాగ్దానం మనకి. అది పరలోకం. ఆ పరలోకం కంటే గొప్పదైనది ఈ భూమి మీద ఏది లేదు. గొప్పది ఈ భూమి మీద ఏది లేదు. కనుక ఏది గొప్పది అంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలన్నాడు. అదే మీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది అన్నాడు. ఆ మేలైనది పరలోకాన్ని తెచ్చిపెడుతుంది అన్నాడు. అందుకే పౌలు గారు కూడా మాట్లాడుతూ, ఏమంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అంటాడు చూడండి. చావు నాకు లాభం, చావు నాకు లాభం. ఏంటా లాభం పౌలు గారి కంటే? ఆయన మరణంలోనే ఆయనకి పరలోక ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ లాభం ఉంది నాకు అంటున్నాడండి. ఎందుకంటే ప్రారంభం పౌలు గారి స్థితి బాగోలేదండి. ఏమంటే పౌలు గారి స్థితి ప్రారంభం బాగుందా? ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ క్రైస్తవులను చంపుతూ, ఏమండి ఎంతోమంది స్త్రీలను చెరసాల్లో వేసి, పురుషులను చెరసాల్లో వేసి, భక్తులను హింసించిన చరిత్ర కదా పౌలు గారిది ప్రారంభంలో. కానీ ముగింపుకు వచ్చేసరికి చూడండి ఎలా ఉన్నాడు. క్రీస్తుని అంగీకరించి ఏమండి యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి, పాపాలు ఒప్పుకొని, పరిశుద్ధుడిగా మారి, అపోస్తులుడిగా ఎన్నుకోబడి, ఏమంటే సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు 3 ఖండాలకు తిరిగిన వాడండి మహానుభావుడు. ముగింపు చూడండి ఎంత బాగుందో. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోండి అనలేదు. ఏమన్నాడు? నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఏమండి నిజం చెప్పండి, ప్రస్తుత ప్రపంచంలో ఏ భక్తుడైనా సరే ఆ మాట చెప్పగలిగే ధైర్యం ఉందండి? ఆ మాట చెప్పగలిగే ధైర్యం ఉందా? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోండి అనే వాళ్ళు ఉంటారు, కానీ నన్ను పోలి నడుచుకోండి అన్నాడంటే పౌలు గారు ఎవరిలా మారిపోయాడు చెప్పండి? భూమి మీద 33 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఎలాగైతే బ్రతికాడో అలాంటి బ్రతుకులోనికి వచ్చేసాడండి పౌలు గారు. అందుకే ఇంకా క్రీస్తు అవసరం లేదు, నన్ను చూడండి, నన్ను చూస్తే మీరు క్రీస్తుని చూసినట్టే, నన్ను పోలి నడుచుకున్నారంటే మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకున్నట్టే అని మాట్లాడుతున్నాడు. ఏమండి ఈ మాట చెప్పగలరండి? గట్స్ ఉండాలండి ఈ మాట అన్నారంటే, చిన్న విషయం కాదండి. అందుకే పౌలు గారి జీవితాన్ని మనం చూస్తే కార్యారంభము కంటే ఆయన జీవితంలో ఏది గొప్పగా కనబడిందో తెలుసా మనకి? కార్యాంతం, ముగింపు గొప్పదండి. దేవుని కోసం ఎన్నో కార్యక్రమాలు చేశాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు. అటువంటి వాడు దేవుని కోసం నిలబడితే ఏమన్నా అతని కార్యారంభం కంటే అతని కార్యాంతం అతనికి మేలైంది. అందుకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఒకవేళ బ్రతుకుంటే నేను క్రీస్తు, ఒకవేళ నా ముగింపు వచ్చిందా, నా ముగింపులో నాకు చావు వచ్చిందా, ఆ చావు నాకు లాభం అంటున్నాడు. ఏంటి పౌలు గారి చావులు అతనికి ఉన్న లాభం అంటే, ఇదిగో పరలోకానికి తీసుకుని వెళ్తాడు. పరలోకానికి దేవుడికి తీసుకుని వెళ్తాడండి. అర్హుడయ్యాడండి పరలోకానికి అర్హుడయ్యాడు ఆయన. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒక మంచి మాట మాట్లాడాడండి. చూడండి ఒక్కసారి లోకాసు వార్త. ఏమంటే యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఒక మంచి మాట చూడండి పిల్లరా. లోకాసు వార్త 14వ అధ్యాయము ఏమంటే 28వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 14వ అధ్యాయము 28వ వచనం చూడండి పిల్లరా. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకొనడా అన్నాడు. ఏమండి ఒక గోపురం కట్టించాలి, లేదు ఒక ఇల్లే కట్టించాలనుకుందాం. ఏమంటే మనం ఇల్లు కట్టించాలనుకున్నప్పుడు ఏం చూసుకోవాలి చెప్పండి? మొదట ఏం చూసుకోవాలి? ప్రారంభం ఏం చూసుకోవాలి? ఇల్లు కట్టాలి, డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టాలి. దానికి అవసరమైనది ఒక ఎస్టిమేషన్ ఉంటుందండి. ఒక బేల్దారి మేస్త్రి దగ్గరికి వెళ్తే ఎస్టిమేషన్ చెబుతారు. ఇటుక ఎంత పడుతుంది, కంకర ఎంత పడుతుంది, సిమెంట్ ఎంత పడుతుంది, ఐరన్ ఎంత పడుతుంది, కూలీలు ఎంత పడతాయి, ఓవరాల్గా నీకు ఆ ఇల్లు కావాలంటే ఇదిగో ఒక 20 లక్షలు అవుతుంది అనేటువంటి ఒక ఎస్టిమేషన్ ఇస్తాడు ఆయన. ఆ ఎస్టిమేషన్ ప్రకారం నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని కూర్చుండి మొదట చూసుకోవాలి. అలా చూసుకోవాలి. ఏమండి అదే చెబుతున్నాడు 29వ వచనం. కొనని ఎడల, ఒకవేళ ఏముందిలే నేనైతే ఎలాగో ఇల్లు కట్టించేస్తానని ఉన్న ఇల్లు పడగొట్టేసి ఏమంటే తెల్లారి ఇసుక కోసం డబ్బులు ఎత్తుకుంటున్నాం అనుకోండి,
ఇసుక కోసం డబ్బులు ఎత్తుకుంటున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అదే చెబుతున్నాడు తర్వాత 29వ వచనంలో. చూసుకొనని ఎడల అతడు దాని మీద పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూసు వారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతనిని చూసి ఎగతాళి చేయసాగుదురు అన్నాడు. ప్రియులారా, ఏమర్థమవుతుంది? ఒక పనిని ప్రారంభించినప్పుడు ఆ పనిని చెయ్యగలనా లేదా అని మొదట చూసుకోవాలి. లోక సంబంధమైన పని సుమా ఇది, లోక సంబంధమైన పని ఇది. గోపురం అంటే లోక సంబంధమైన పని గురించి చెప్తున్నాడు. ఒక ఇల్లు కట్టించాలి, అది లోక సంబంధమైనది. ఆ విషయంలోనే నీ దగ్గర లెక్క ఉందో లేదో ఖచ్చితంగా కూర్చొని చూసుకోవాలి కదా, నువ్వు చూసుకోవాలి కదా. అలా చూసుకోకుండా దిగావనుకోండి, దిగిన తర్వాత నీ దగ్గర దాని సామర్థ్యం లేక దానిని కొనసాగించలేకపోతే, అంటే ముగించలేకపోతే చూసే వాళ్ళందరూ ఏం చేస్తారు? నవ్వుతారు కదా. వీడు ప్రారంభంలో రిబ్బన్ కట్ చేయించాడు, బంధువులందరిని పిలుచుకున్నాడు, పెద్ద బంతి పెట్టాడు, ఏదో పునాది వేయడానికి ఎంత ఫంక్షన్ చేసిన వాడు మధ్యలో ఇల్లు ఆపేశాడు, వీడికి ఎందుకు ఇన్ని నెచ్చులు? అదేదో ముందే ఇల్లు పూర్తి చేసుకుని తర్వాత అందరిని పిలుచుకొని గృహప్రవేశం చేసుకోవచ్చు కదా. ప్రారంభమే వీడు ఇంత ఆర్భాటంగా చేశాడు, కానీ దానిని కొనసాగించలేకపోయాడు అని అందరూ మనల్ని చూసి ఏమవుతారట? నవ్వుతారంటండి, ఎగతాళి చేస్తారంటండి. అంటే ఒక పనిని ప్రారంభించినప్పుడు దానిని ముగించలేకపోతే ప్రమాదం అంటే ప్రమాదమే. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఒక పని కార్యారంభము కంటే కార్యాంతములోనే మనకు మేలు అనేది ఉంది, మంచి అనేది ఉంది అని వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకేనండి కొంతమంది జీవితాలు చూడండి, భక్తుల జీవితాలు చూడండి, అవి ఎలా ఉన్నాయో దేవుడు రాయించాడు చక్కగా. ఏమండి, త్వరగానే ముగించేస్తాను నేను. దయచేసి రాజుల మొదటి గ్రంథం తీయండి ప్రియులారా. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము అండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని ఒక్కసారి చూడండి పిల్లరా. 4వ వచనం గురించి కూడా ఏమండి, సొలొమోను గారండి ప్రారంభంలో బాగానే ఉన్నాడండి. తెలుసా మీకు? మీ అందరికీ తెలుసు కదా, ప్రారంభంలో బాగానే ఉన్నాడు. ముగింపులోనికి వచ్చే సమయంలో చెడిపోయాడండి. ముగింపుకి వచ్చేసరికి చెడిపోయాడు. అందుకే అనుభవపూర్వకంగా రాసిన గ్రంథం అండి. అనుభవపూర్వకంగా రాసిన గ్రంథం ఏది? ప్రసంగి. ఆయన ప్రసంగి గ్రంథం రాయించాడు కదా. ప్రసంగి గ్రంథం రాసింది సొలొమోను గారే. ఆ గ్రంథం అంతా కూడా ఆయన అనుభవపూర్వకంగా రాసిన గ్రంథము, మర్చిపోకండి. అందుకే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో ఆ గ్రంథాన్ని ప్రారంభిస్తూనే ఏం మాట్లాడాడు మీ అందరికీ తెలుసు. ఏమన్నాడు? వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అన్నాడు. అంత వ్యర్థమే. ఇదిగో నేను చూశాను, ఇవన్నీ కూడా అన్ని వ్యర్థాలు. అది కావాలనుకున్నాను, ఇది కావాలనుకున్నాను, ఇదిగో స్త్రీలు కావాలనుకున్నాను, అధికారం కావాలనుకున్నాను, డబ్బు కావాలనుకున్నాను, అన్య దేవతలు కావాలనుకున్నాను. వీటన్నిటి దగ్గరకు వెళ్ళిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే అవన్నీ కూడా వ్యర్థము అని చెప్పేశాడండి. అవన్నీ కూడా వ్యర్థం అని చెబుతూ, ఏమండి, ఆయన అనుభవపూర్వకంగా రాసిన గ్రంథం అది. అందుకే ప్రారంభంలో ఎంత బాగున్నాడంటే సొలొమోను గారు, ఏమంటే చిన్న వయసులోనే రాజు అయ్యాడండి. చిన్న వయసులోనే రాజు అయ్యాడు. రాజు అయిన వేళ ఏమంటే గిబియోనులోనికి వెళ్ళి ఎన్ని బలులు అర్పించాడు మీ అందరికీ తెలుసు. ఎన్ని బలులండి, ఎన్ని బలులు అర్పించాడు. ఆ బలులు అర్పించిన వేళండి దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. దేవుడు ప్రత్యక్షమై, నాయనా కుమారుడా సొలొమోను, నీకేం కావాలి? ఒక వరం అడుగు, నీకేం కావాలన్నా నేను ఇస్తాను, నువ్వు అడుగు నాయనా అన్నాడు. ఏమండి, అంత మంచి పరిస్థితితో చూడండి, దేవుడు కనబడి సాక్షాత్తు దేవుడు వరం ఇస్తుంటే, ఏమండి మనమైతే ఏం కోరుకుంటాం చెప్పండి? మనం ఏం కోరుకుంటాం చెప్పండి? ఏమంటే అప్పటి వరకు మనకేమన్నా లోటుపాట్లు ఉంటే అవి అడుగుతాం. ఇల్లు కావాలంటే అడుగుతాం, ఆస్తిపాస్తులు కావాలంటే అడుగుతాం, ఐశ్వర్యం కావాలంటే అడుగుతాం. ఒకడట ఒక పాట రాసాడులేండి. ఏం పాట? దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటానని ఒక పాట రాశాడు. ఎవరిని కోరుకుంటాడట? ప్రియురాలను కోరుకుంటాడట. ఏమంటే దేవుడు వరం అందిస్తే కోరుకోవాల్సింది ప్రియురాలనా అండి? ఏమండి చూసారా? సాతాను చూడండి ఎలాంటి ఆలోచనల వైపు మనసు మళ్లించిందో. నాయన
ఒకవేళ దేవుడు నీకు కనిపిస్తే నువ్వేం కోరుకుంటావంటే, నువ్వెవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా, ఆ అమ్మాయిని కోరుకోరా సరిపోద్ది. ఇంకేం అవసరం లేదు నీకు. ఎందుకంటే ఆ అమ్మాయి కఠినంగా ఉంది కదా, నీకు దక్కేటట్లేదు. మనుషుల మనసుల్లో ఇటువంటి ఆలోచనలు రేపి సాతానుగాడు గలిబిలి పుట్టిస్తున్నాడండి ప్రియులరా. గలిబిలి పుట్టిస్తున్నాడండి. అందుకే అతని జీవితాన్ని మనకు ఒక పాఠంగా రాశాడండి. సొలొమోను గారి జీవితాన్ని ఒక పాఠంగా రాశాడు. ఏమంటే ఆ రోజు దేవుడు కనిపించినప్పుడు గిబియోనులోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రత్యక్షమే. ఏమంటే సొలొమోను గారితో మాట్లాడినప్పుడు సొలొమోను గారు ఏమడుగుతున్నాడో ఒక్కసారి చూడండి పిల్లరా. ప్రారంభం ఎంత బాగుందో చూడండి. ప్రారంభం ఎంత భక్తిగా ఉందో చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూడండి. ఏమండి ఇవన్నీ కూడా మనకు అవసరమండి. ప్రతిదీ కూడా మన భక్తి జీవితానికి అవసరమండి. భక్తుల జీవితాలను ఎందుకు రాయించాడో తెలుసా? ఏమండి దృష్టాంతములుగా వారి జీవితాలలో వారికి సంభవించినవి యుగాంతమందున మనకి బుద్ధి కలగాలి. సొలొమోను గారు కూడా చెడిపోయాడు కనుక నేను కూడా చెడిపోయి బాగుపడతాను అనుకోకండి. సొలొమోను గారికి అవకాశం టైం ఉంది కనుక వెంటనే తిరిగి సెట్ అయ్యాడు. ఒకవేళ నువ్వు చెడిపోయినప్పుడే నీ ఆయుష్కాలం తీరిపోతే ఏంటి పరిస్థితి? చాలామంది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఏమంటే సొలొమోను గారు కూడా ముందు చెడిపోయాడు, తర్వాత బాగుపడ్డాడు కదా. బాగుపడ్డ సొలొమోను గారిని దేవుడు తీసుకోలేదా? దావీదు గారు కూడా తప్పు చేశాడు కదండి. తప్పు చేసిన తర్వాత దావీదు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన దావీదు గారిని దేవుడు మరలా తీసుకోలేదా? ఏమండి ఒకవేళ నేనేదైనా తప్పు చేస్తే నేను పశ్చాత్తాపడతాను, దేవుడు నన్ను తీసుకుంటాడండి అని ఇటువంటి ఆలోచనలతో ఉన్నారేమో మీరు. ఏమంటే ఒక మాట చెప్తాను, వాళ్ళకి ఆయుష్కాలం ఉంద గనుక చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి వెంటనే తిరిగేశారు వాళ్ళు, కనుక దేవుడు వాళ్ళకి క్షమించాడు. ఒకవేళ నీకు ఆయుష్కాలం లేకపోతే ఏం చేస్తావు? భూమి మీద బ్రతికే అవకాశమే లేకపోతే ఏం చేస్తావు? ఆ పాపంలో ఉండగానే నీ కాలం తీరిపోతే ఏం చేస్తావు? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వద్దు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఏమైనా దానిని సద్వినియోగం చేసుకోవాలండి. సొలొమోను గారు చూడండి, ఒకప్పుడు ఎలా ఉన్నాడు ఆయన. ఏమంటున్నాడు? గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులనర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులు అర్పించాడటండి. 1000 దహన బలులు అర్పించాడట. ఒకటి కాదు, రెండు కాదండి, 1000 బలులు అర్పించాడంటే ఏంటండి ఆ భక్తి? చూడండి ఆయనకి ప్రారంభంలో ఎలా ఉందో. 1000 దహన బలులు అర్పించాడు. అప్పుడు గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. ఏమండి ఎవరికి రాలేదండి ఆ అదృష్టం తెలుసా మీకు? సొలొమోను గారికి వచ్చింది. నేను నీకు ఏది ఇవ్వాలనుకుంటున్నావో, ఏది నీకు ఇష్టమో దాన్ని అడుగు సొలొమోను, నువ్వు ఏది అడిగినా ఇచ్చేస్తాను అన్నాడండి. ఏది అడిగినా నీకు ఇచ్చేస్తాను. ఏమంటే మనకు అవకాశం వస్తే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలనుకుంటాం, లేదంటే భారతదేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటాం. ఇంకా మన బ్రతుకులు దుర్భరంగా ఉన్నాయనుకోండి, మా మండల ఆఫీసులో ఒక అటెండర్ ఉద్యోగం ఇప్పిద్దంటే అడుగుతాం. మన ప్రార్థనలు ఇవే కదా దేవుడిని అడిగేది. అంటే దేవుడిని ఇంతకంటే ఏమడుగుతున్నాను చెప్పండి? దేవుని ఇంతకంటే ఏమడుగుతున్నావు? నిజం చెప్పండి, మీ ప్రార్థనలో దేవుడిని ఏమడుగుతున్నారు చెప్పండి? తండ్రి, భయంకరమైన పాతాళ లోక శిక్షను తప్పించి నువ్వుంటున్న ఆ నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించు తండ్రి అని అడిగేవాళ్ళు ఉన్నారా ప్రార్థనలో? ప్రార్థన చేస్తే కుటుంబ అవసరాలు, ప్రార్థన చేస్తే పెళ్ళిళ్ళు, ప్రార్థన చేస్తే పిల్లలు, ప్రార్థన చేస్తే ఉద్యోగాలు, ప్రార్థన చేస్తే అనారోగ్య సమస్యలు. ఏమంటే మన నోటు వెంట వచ్చేది ఇవే కదండి. ఇవే కదా. పరలోకం ఇవ్వమని ఎవరండి అడుగుతున్నారు? మా పాపాలు క్షమించు తండ్రి అని దేవుని ఎదుట మోకరించినప్పుడు ఎవరండి అడుగుతున్నారు? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని అడగవలసింది ఏంటో సొలొమోను గారు చేసిన విజ్ఞాపనలోనే మనకు కనబడుతుందండి. దేవుడు అడిగాడు, నాయన నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమైంది అడగమన్నాడు. చూడండి, ఇదిగో నేను నీకు పలాంది ఇస్తానని అనలేదండి. నేను నీకు పలానిది ఇస్తున్నాను సొలొమోను, దానినే నువ్వు తీసుకోవాలని చెప్పలేదు. నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడగమని చెప్పేశాడండి. నీకు ఏది కావాలనుకుంటున్నావు సొలొమోను, దాన్ని అడుగు, నేను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఏమంటే అప్పుడు సొలొమోను గారు చేసిన విజ్ఞాపన ఏంటో ఒక్కసారి మీరు అందరూ కూడా బైబిల్ విప్పి చూడాలి. మన ప్రార్థనలకి సొలొమోను గారి ప్రార్థనలకి ఎంత తేడా ఉందో చూడండి. ఎందుకు ఒక్కొక్కసారి మన ప్రార్థనలకి సమాధానం రాదో తెలుసా?
మన దేవుణ్ణి అడిగినది ఎందుకు అది మన జీవితంలో జరగదో తెలుసా అండి? మనం దేవుని ఏది అడిగిన అందులో మన స్వార్థం ఉంటుంది, మర్చిపోకండి. దేవుని మనం ఏది అడిగినా ఏముంటుంది? అందులో మన స్వార్థం కనబడుతుందండి. స్వార్థం. శరీర సంబంధమైనవి అడుగుతుంటాం దేవుణ్ణి, లోక సంబంధమైనవి అడుగుతుంటాం దేవుణ్ణి, ఈ భూ సంబంధమైనవే దేవుణ్ణి అడుగుతుంటాం తప్ప పరలోక సంబంధమైనది కావాలని మనం అడగమండి. నీ వాక్యం చదువుతున్నాం తండ్రి, నాకు అర్థం కావట్లేదు, దానిని అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వమని అడగమండి. మనం అడుగుతామా? అడగం. ఏ కాడికి మన శరీర అవసరాలు, మనకు ఏది కావాలో దానినే దేవుని అడుగుతూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలరా, సాక్షాత్తు పరలోకమందున్న దేవుడే సొలొమోను అనేటువంటి ఒక వ్యక్తికి ప్రత్యక్షమై స్వప్నమందు నీకు ఏం కావాలో అడగమంటే ఏమండి ఆయన ఏం అడుగుతున్నాడో చూడండి. ఆయన ఏం అడుగుతున్నాడో చూడండి. 6వ వచనం, సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడునైన నేను నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయమును దయచేయము అని ప్రార్థన చేసాడండి. ఏమడుగుతున్నాడు చూడండి. ఏమండి ఏదైనా అడిగాడండి సొలొమోను గారు. నువ్వు నీ పిల్లల మీద నన్ను అధికారిగా నియమించావు, నీ పిల్లలకు న్యాయం తీర్చాలి. నేను చూడబోతే నా వయసు చిన్నది తండ్రి, నాకు జ్ఞానాన్ని ఇవ్వమన్నాడండి. జ్ఞానమును వివేకము కలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాడు చూడండి. ఎంత గొప్పవాడండి ఆయన. అందుకే 10వ వచనం చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమయ్యింది. ఏమంటే ఎప్పుడు కూడా మన ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలమైన ప్రార్థన అవ్వాలి. దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలండి మన ప్రార్థన. కానీ మన ప్రార్థనలు ఏమిటి అంటే మన ప్రార్థన అంతా కూడా మనకు అనుకూలంగా ఉంటుందండి మనం చేసేది, అంతే కదా. మన ప్రార్థనల్లో మనకు అనుకూలమైన ప్రార్థనలు చేస్తుంటామే తప్ప దేవుడికి అనుకూలమైన ప్రార్థన ఉంటుందా? ఉండదండి. సొలొమోను గారు చేసిన ప్రార్థనట దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉందంటండి. అనుకూలం. వెరీ గుడ్ నాయన. పొంగిపోయాడండి దేవుడు. అలా పొంగిపోయి సొలొమోను గారు అడగకపోయినా కానీ ఆయనకు ఒక వరం ఇస్తున్నాడు చూడండి. 11వ వచనం చూడండి పిల్లలు. 11వ వచనం, అడగకపోయినా కానీ సొలొమోను గారికి ఒక వరం ఇస్తున్నాడండి. ఒక వరం ఇస్తున్నాడు. ఏమని? దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకును వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఏమంటే మన ప్రార్థన దేవుడు వినాలంటే ఒక టెక్నిక్ ఉంది ఇక్కడ. ఒక టెక్నిక్ అండి. ఆయన చెప్తున్నాడు చూడండి, నీ మనవి నేను ఆలకించి ఉన్నాను. ఎప్పుడు ఆలకిస్తాడు చెప్పండి ఆయన మన మనవి ఎప్పుడు ఆలకిస్తాడు? నువ్వు ఏది అడిగినా అది ఆయన ఉద్దేశాలను నెరవేర్చేదై ఉండాలి. భూమి మీద ఆయన కోసం అడిగేదై ఉండాలి. దేవుని చిత్తానుసారమైనదై ఉండాలండి మనం చేసే ప్రార్థన. సొలొమోను గారు చేసిన ప్రార్థన చూడండి, దేవుని చిత్తానుసారమైనదై చేస్తున్నాడు. నాకేం అవసరం లేదు తండ్రి, నీ పిల్లలకు తీర్పు తీర్చడానికి జ్ఞాన హృదయమును దయచేయమంటున్నాడు. ఆ ప్రార్థన దేవునికి నచ్చిందండి. ఏంటి నాయనా, మనుషుల మనస్తత్వం చెబుతున్నాడండి. దీర్ఘాయువు కావాలని అడుగుతారు, శత్రువుల ప్రాణాలు అడుగుతారు, ఐశ్వర్యం అడుగుతారు. నువ్వు ఇవేమీ అడగకుండా న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని అడిగావు కదా. నీ మనవి నేను ఆలకించి ఉన్నాను. మన ప్రార్థన ఇప్పుడు వింటాడో తెలుసా ప్రియులారా? దేవుడు ఆయన కోసం ఏదైనా ఒక పని తలపెట్టి ఆ పని విషయంలో తోడుగా ఉండమని అడగండి. ఏమండి, అలా నువ్వు అడిగితే
నువ్వు అడిగింది ఇస్తాడు, నీకు అవసరమైనది కూడా ఇస్తాడండి దేవుడు. అది అర్థం కావడం లేదు చాలామందికి. ఏమంటే అది అర్థం కావడం లేదు. నువ్వు ప్రార్థనలో ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి నువ్వు ఏదైతే అడుగుతావో అది అది ఇస్తాడు. నీ బ్రతుకులో నీకు అవసరమైనది కూడా ఇస్తాడండి ఆయన. అది టెక్నిక్ అండి, తెలుసా మీకు? అది టెక్నిక్. అందుకే సొలొమోను గారికి దేవుడు చెబుతున్నాడు చూడండి, బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అని ఆయన అడిగింది ఇచ్చేసాడు. ఏమంటే సొలొమోను గారు అడిగింది ఇచ్చి అడగనిది కూడా ఒకటి ఇస్తున్నాడు చూడండి. 13వ వచనం, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. అడగనిది కూడా ఇస్తున్నాడు చూడండి. ఐశ్వర్యం ఇస్తున్నాడు, ఘనతనిస్తున్నాడండి. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచిన కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. బా, ఏంటండి సొలొమోను గారు దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన చేసిన ఒక మనవి దేవుని దృష్టికి అనుకూలమైంది కనుక దేవుడు ఆ మనవిని అంగీకరించడమే కాదు, సొలొమోను గారు అడిగింది ఇచ్చి అడగనిది కూడా ఇస్తున్నాడు చూడండి. ఘనతనిచ్చాడట, ఐశ్వర్యం ఇచ్చాడట, దీర్ఘాయువు ఇచ్చాడట. సహజంగా మనిషి 3 అడుగుతాడండి, కానీ సొలొమోను గారు ఆ 3 అడగలేదు. ఆ 3 అడగనందుకు సొలొమోను గారు అడిగిన జ్ఞాన హృదయములను ఇవ్వడమే కాదు, ఆయనకి ఈ భూమి మీద ఏం అవసరమో వాటిని కూడా ఇచ్చేసాడు. అంటే మన ప్రార్థన ఎప్పుడు వింటాడో తెలుసా దేవుడు? మన ప్రార్థన ఎప్పుడు వింటాడో తెలుసా? ఏమండి, మనకు అనుకూలమైనది ఎప్పుడు అడగకూడదండి. అడగకండి దేవుణ్ణి. దేవుని ఎప్పుడు కూడా నాకు ఇది అవసరం, అది అవసరం, నా కుటుంబం, పిల్లలు, ఇవి కాదండి నువ్వు అడగాల్సింది. దేవుడు ఒకటే చెప్పాడు, నాయనా మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి. మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసురా. మీ నాలుకకు మాట బయటకు రాకముందే మీరు ఏం అడగాలనుకుంటారు నేను నాకు తెలుసు మొత్తం. నేను ఉన్నాను కదా, పరలోకమందున్న మీ తండ్రిని కదా, మీరు నా పిల్లలు కదా, నేను చూసుకుంటాను కదా మిమ్మల్ని. మీరెందుకు చింతిస్తున్నారు? మీరెందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను చూసుకుంటాను కదా వాటిని. మీరు ఆలోచించకండి నాయనా, మీరు భయపడకండి నాయనా, నేను ఇస్తాను అని అభయం ఇస్తున్నాడండి. అందుకే మనం ఏం వెతకాలో తెలుసా? ఆయన ఉద్దేశాలు నెరవేర్చేది ఏది ఉంటే దానిని వెతకండి. ఏమంటే నీ వెనకే వస్తాడండి నీ తండ్రి, తెలుసా? మనం ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే మన కార్యాలను ఆయన జరిగించుకుంటూ మన వెనకే వస్తాడండి. ఆయన మన వెనకే వస్తుంటాడు. కానీ ఎందుకనండి దేవునిని నమ్మే విషయంలో అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. దేవునిని నమ్మే విషయంలో మనం అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అలా ఉండకూడదు. ఏమంటే ఎంత మంచి ప్రార్థన చేశాడు చూడండి, ఎంత మంచి ప్రార్థన అండి. సొలొమోను గారు ప్రారంభపు స్థితి అండి అది, ప్రారంభపు స్థితి అది. ఇకపోతే రాను 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 దేవుడిచ్చిన ఈ జ్ఞానం ఎలా ఉపయోగించాడో తెలుసా? లోక సంబంధమైన వస్తువులను సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. ధనం సంపాదించుకోవడానికి, సుఖాల కోసం ఉపయోగిస్తున్నాడు. అంటే మనసు ఎటు మళ్ళింది? దేవుని కార్యాలలో నుండి సొంత కార్యాలలోనికి వెళ్ళింది సొలొమోను గారి మనసు. సొంత కార్యాలలోనికి వెళ్ళిపోయిందండి. ఎలా మారిపోయాడో తెలుసా? ఏమండి, ఇక ముందుగా వస్తే 1000 మంది 700 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడంటండి. 300 మంది ఉపపత్నులు ఉన్నారంటండి. 1000 మందిని భార్యలుగా చేసుకున్నాడంటండి. 1000 మందినే ఉన్న ఒక్క భార్యతోనే ఏమండి ఏగలేక కుటుంబాలు విడిచిపెట్టి సన్యాసులుగా మారుతున్నారు చాలామంది. అలాంటిది 1000 భార్యలే. ఎందుకయ్యా నీకు 1000 భార్యలు? నీకు ఎందుకు 1000 భార్యలు ఎందుకు? రాజు కదా, ఒక రాజుగా నువ్వే దేవుని నియమం తప్పితే నీ పరిపాలనలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారు చెప్పు? నీ పరిపాలనలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారు? వాళ్ళు సక్రంగా ఉంటారా? రాజే చేసుకున్నాడు 1000 మందిని, మనదేముందరా అనుకోరా? ఏమండి ఎలా మారిపోయాడో తెలుసా? భ్రష్టుడైపోయాడు. అందుకే ఒకసారి చూడండి ఎలా మారిపోయాడో చూడండి. సొలొమోను గారు ముందుకు వచ్చేసరికి ఏమండి సొలొమోను గారు ఎలా మారిపోయాడో 8వ వచనానికి వచ్చేయండి ప్రియులారా. ఒక్కసారి ముగించేస్తాను ఈ సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. దయచేసి కాస్త ఓపికతో ఉండండి. 8వ అధ్యాయము 27వ వచనాన్ని ఒక్కసారి చూడండి. 27వ వచనం, క్షమించండి,
మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. ప్రియమైన దేవుని పిల్లలు క్షమించండి, 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూడండి పిల్లలు. 7వ వచనం, 6వ వచనం కూడా చదువుతున్నానండి. 6వ వచనం కూడా ఈ ప్రకారము. 5వ వచనం కూడా చదువుకుందామండి. 5వ వచనం కూడా బాగుంటుంది. సొలొమోను అష్తారోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి, తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మెలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును, యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించాడంటండి. బలిపీఠాలు కట్టించాడంటండి. ఎవరు? సొలొమోను గారు. బలిపీఠములు కట్టించను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిందంటండి. ఏంటండి? 3వ వచనంకి వచ్చేసరికి ఎంత బాగున్నాడండి సొలొమోను. 3వ అధ్యాయంలో ఎంత బాగున్నాడు. 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన జీవితం చూడండి ఎలా మారిపోయిందో. ఆయన జీవితం అన్య దేవతల కట్ట యెరూషలేము ఎదుటనున్న కొండల మీద గుడులు కట్టించాడంటండి. గుడులు కట్టించాడట. యెరూషలేములో బంగారు దేవాలయాన్ని నిర్మించాడు. ఆ రోజు బంగారు దేవాలయాన్ని నిర్మించి రాజుగా అభిషేకం జరిగించిన నాడు ఏమంటే ఈ గిబియోనులోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఎంత మంచి ప్రార్థన చేశాడు సొలొమోను గారు. ఎందుకు అతని హృదయం మారిపోయింది చూడండి. 2 సార్లు ప్రత్యక్షమై దేవుడు హెచ్చరించాడంటండి. 2 సార్లు ప్రత్యక్షమై దేవుడు ప్రత్యక్షమైన మొదటిసారి నీకేం కావాలని అడిగితే, తండ్రి నాకు జ్ఞాన హృదయమును దయచేయమని అడిగిన సొలొమోను, 2వసారి దేవుడు ప్రత్యక్షమై నువ్వు తప్పు చేస్తున్నావంటే సరిదిద్దుకోవాలా లేదా? ఏమంటే తప్పు చేస్తున్నావంటే దాని నుండి మళ్ళాలా లేదా? మళ్ళలేదంటండి. 2 సార్లు చెప్పినా వినలేదంటండి. 2 సార్లు చెప్పినా వినలేదంట. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏమండి అతని మనస్సు, అతని సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిందంటండి. ఇంక లేదు ఆయన హృదయం ఆయన దగ్గర. ప్రియమైన దేవుని పిల్లలారా, భయం వేయట్లేదు ఈ మాటలు వింటుంటే? భయం వేయడం లేదా? ప్రారంభ స్థితి కంటే ముగింపు బాగుండాలండి. సొలొమోను గారు ప్రారంభంలో బాగానే ఉన్నాడు. ముగింపుకి వచ్చేసరికి ఎలా ఉన్నాడు చూడండి. ముగింపు అన్య దేవతలకు మొక్కుకుంటున్నాడు, పరస్త్రీలను వివాహం చేసుకున్నాడు, 1000 మంది భార్యలను చేసుకున్నాడు. అంటే ఏమండి వాళ్ళ పట్ల ఎంత విసిగిపోయి ఉంటాడు చెప్పండి. ఎంత విసిగిపోయి ఉంటాడు. ఇక 1000 మంది భార్యలతో జీవితం అంటే ఏమండి రాజ్య పరిపాలన ఏమన్నా సుభిక్షంగా చేసి ఉంటాడా? ఏమీ లేదండి ఇవన్నీ కూడా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కార్యారంభము కంటే కార్యాంతం బాగుండాలండి. ఏమంటే ఒక్కసారి మన జీవితాలను మీరు ఆలోచించుకోండి. ఒకప్పుడు ఎక్కడున్నామండి మనం? ఎక్కడో లోకంలో తిరుగుతున్నాం కదా. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నాం కదా మనం అందరం కూడా. ఏమంటే మనల్ని అందరినీ తండ్రి ప్రేమించాడు కదా. ప్రేమించి తండ్రి ఇదిగో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో మనల్ని పరిశుద్ధులుగా చేసుకున్నాడు కదా. పరిశుద్ధులుగా చేర్చుకుని సంఘంలోనికి తీసుకొని వచ్చాడు కదా. ఏమంటే ఎంత గొప్ప ఉన్నతమైన స్థితితో తెలుసా? అది అర్థం కావడం లేదండి మనకి. సంఘంలోనికి తీసుకొని రావడం అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోక మార్గానికి నిన్ను నడిపించాడు, నిన్ను తీసుకొని వచ్చేసాడు. ఇంకంతే, అక్కడి నుండి నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాలి. ఎక్కడో లోకంలో తిరుగుతున్న ఒకనాడు పాపములతోటి అపరాధములతోటి చచ్చిన శవంగా ఉన్న నిన్ను లేపాడండి. ఆయన లేపుకొని పరిశుద్ధపరుచుకున్నాడు, కడుక్కున్నాడు, ఉదక స్నానం చేయించాడు. ఆయన కుమారుడి రక్తంలో కడిగేసుకున్నాడు, పరిశుద్ధుడుగా మార్చి ఆయన నీ చెయ్యి పట్టుకుని అలా సంఘంలోనికి తీసుకొని వచ్చాడు కదా. అలా తీసుకొని వచ్చిన మన మనసు ఎలా ఉండాలి చెప్పండి? అది జ్ఞాపకం రావద్దు. ఒకప్పుడు ఎక్కడో ఉన్న నన్ను నా తండ్రి తీసుకొని వచ్చాడు. ఈ బ్రతుకంతా నా దేవుని కోసం ఇచ్చేయాలి. నేను పరిశుద్ధుడిగా ఉండాలి. నా తండ్రి కోసం నేను చక్కగా బ్రతకాలి. నా తండ్రి గురించి ఆలోచించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏమండి ఇదిగో నేను నా తండ్రి పరిచర్యను కొనసాగించాలి అని ఆలోచించొద్దు. ఆయన పట్ల ప్రేమ తగ్గొచ్చా?
ఆయన వాక్యం పట్ల ఆసక్తి తగ్గొచ్చా? ఆయన కార్యాల పట్ల మనసు లేకపోయి ఉండొచ్చా? ఉండకూడదండి. ఒకప్పుడు మన స్థితిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మన స్థితిని జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు లోకంలో తిరుగుతున్నాం, ఈరోజు సంఘంలో ఉన్నామండి. అది ఆయన పెట్టిన భిక్ష కదా. ప్రారంభం బాగోలేదు మనది, కానీ బాగోలేని మనల్ని పరిశుద్ధపరిచి తీసుకొని వచ్చాడు కదా. ఇక్కడ నుండి మన జీవితం ఎలాగ వెళ్ళాలో తెలుసా? ముగింపు గొప్ప స్థాయికి వెళ్ళిపోవాలి. ముగింపు గొప్ప స్థాయికి వెళ్ళాలి కదా ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకేనండి మరొక మంచి మాట చెప్పి నేను ముగించేస్తాను. కొలస్సీ పత్రిక 4:14 చూడండి. ముగించేస్తాను, ఈ సందర్భం చెప్పి ముగించేస్తాను. కొలస్సీ పత్రిక ముగించేస్తానండి. కొలస్సీ పత్రిక 4:14 చూడండి ప్రియులారా. లోక అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు చూడండి. దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఒకనాడు పౌలు గారితో ఉన్న స్థితి అండి. ఎవరిది? లోకా గారిది దేమా. లోకా గారిది దేమా. ఒకనాడు పౌలు గారితో పాటు పరిచర్యలో ఉన్నారండి. వాళ్ళందరూ కూడా పరిచర్యలో ఉండి పౌలు గారికి పరిచర్య చేసిన వాళ్ళండి. చెరసాలలోనికి కూడా వెళ్ళిన వాళ్ళండి వాళ్ళందరూ. ఎవరు? లోకా గారు కానీ దేమా కానీ ఎంత బాగా బ్రతికారో తెలుసా? సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ మీకు ఇదిగో ఈ లోకా అనేటువంటి నా ప్రియుడైన వైద్యుడు దేమా నా దగ్గరే ఉన్నారు నాయన, వాళ్ళు మీకు వందనాలు చెబుతున్నారని రాశాడండి ఉత్తరం. కానీ రాను 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 ఎలా మారిపోయాడో ఈ దేమా అని చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10 ఒక్కసారి చూడండి. 4:10 తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10 దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను అన్నాడు చూడండి. దేమా ఏమైపోయాడట? ఇహలోకాన్ని స్నేహించాడంటండి. ఈ లోకాన్ని ప్రేమించాడంటండి. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 కదా ఈ లోకంలో ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న వాటిని స్నేహించాడంటే గతంలో చెప్పాను, ఈ 3 ఎవరి వలన కలిగినవి? తండ్రి వలన కలిగినవి కావు. అంటే సాతాను వలన కలిగిన ఈ 3టిని ఎవరు ప్రేమించారట? దేమా ప్రేమించాడంటండి. అంటే దేమా ప్రేమించి ఎవరి దగ్గర నుండి వెళ్ళిపోయాడో తెలుసా? దేవుని పని చేస్తున్న ఒక మంచి సేవకుడిని విడిచిపెట్టి వీటిని ప్రేమించి వెళ్ళిపోయాడంటండి. వీటిని ప్రేమించి వెళ్ళిపోయాడట. ఎంత ఎంత దీనస్థితి అండి అది. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. ఒక మంచి సేవకుడి దగ్గర ఉండి నలిగి దేవుని సేవలో గొప్పగా బ్రతకవలసిన వాడు ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. దౌర్భాగ్యుడిగా మారిపోయాడండి దేమా. అంటే ప్రారంభ స్థితి బాగానే ఉంది. పౌలు గారి దగ్గర పరిచర్య, పౌలు గారితో పాటు సువార్త కార్యక్రమాలు, పౌలు గారితో పాటు వాక్యాన్ని పంచుకోవడం, ప్రారంభ స్థితి బాగానే ఉంది. కానీ ముగింపుకు వచ్చేసరికి దేమా ఎలా మారిపోయాడో చూడండి. బాగోలేదు. ఇస్కరియోతు యోధ గురించి మీకు తెలుసు కదా. ప్రారంభం ఎలా ఉన్నాడు, ముగింపు ఎలా ఉన్నాడు నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. ప్రభువుతో ఉండే భాగ్యం అండి అది. ప్రభువుతో ఉండే భాగ్యం. ప్రభువును ప్రేమించి ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నవాడండి. కానీ ముగింపుకు వచ్చేసరికి ఈ లోకంలో ఉన్న ధనాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. చివరికి తన ప్రాణాన్ని తీసుకునే పరిస్థితి, అతని కుటుంబం దిక్కులేనిదిగా మారిపోయిన పరిస్థితి. ఎందుకు వచ్చింది చెప్పండి ఆ పరిస్థితి? ఇస్కరియోతు యోధకి ఎందుకు వచ్చింది? ప్రారంభం బాగానే ఉంది, ముగింపు బాగోలేదు. కనుక ప్రియులరా, ఎప్పుడైనా సరే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. మన ప్రారంభ స్థితి, బాప్తిస్మం తీసుకున్న తొలినాళ్ళల్లో తప్పటడుగులు వేస్తుంటాం. అది ఓకే, ఎందుకంటే పరిపూర్ణులుగా మారడానికి మనకు చాలా సమయం పడుతుంది. కానీ రాను 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 ఉండే కొద్ది మన భక్తి జీవితం ఎలా ఉండాలో తెలుసండి. దేవుని దృష్టికి గొప్పగా ఉండాలండి. దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉండాలి. అలా అనుకూలమైనదిగా ఉండాలంటే ఇదిగో ప్రారంభ స్థితి కంటే ముగింపు స్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ప్రమాదం. ఒకసారి మీరు ఆలోచించండి. మన ప్రారంభ స్థితి కంటే ఇప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా భక్తి జీవితంలో ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైనా మీ భక్తి జీవితంలో ఈ రోజే చివరి రోజు అన్నట్టుగా బ్రతకండి. రేపు అనేది నాకు ఉండదేమో అన్నట్టుగా బ్రతకండి.
అప్పుడే సెట్ అవుతామండి మనం. ఈ రోజే చివరి రోజు అయితే నేను ఎలా ఉండాలి అనే దాని మీద ఎప్పుడు మీ మనసు ఉండాలి. లేదు నాకు ఇంకా ఆయుష్కాలం ఉంది, నేను ఎక్కువ కాలం బ్రతుకుతాను, నాకు ఇబ్బంది ఏమీ లేదు, అలా వద్దండి. అలా అనుకోకూడదు. కనుక ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ ప్రారంభ స్థితి కంటే ముగింపు స్థితి బాగుండాలి. అలా ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. క్షమించండి, కాస్త ఆలస్యమైంది. చివరిగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడును పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఉదయకాలంలో తండ్రి మీ పిల్లలకు కొద్ది మాటలు చెప్పాను, విన్నారు తండ్రి. విన్న మాటలను తండ్రి మీ పిల్లలు విడిచిపెట్టేవారుగా ఉండక ఆ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ మీకోసం బ్రతికే గొప్ప ఉన్నతమైన భాగ్యాన్ని మీ పిల్లలకు దయచేయండి తండ్రి. మా కార్యారంభము కంటే కార్యాంతము గొప్పదని చెప్పారు. ఎంతోమంది జీవితాలను మా కొరకు రాయించారు తండ్రి. అలా వ్రాయించిన జీవితాలను బట్టి మా బ్రతుకులను మేము సరిదిద్దుకుంటూ మా ముగింపు దశ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఏ క్షణాన రాలిపోతామో తెలియదు. కానీ తండ్రి ఆ కాలం వచ్చేసరికి తండ్రి మేము చక్కగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా మీ ఎదుట కనబడే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. చేరువచ్చిన మీ పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. పర సంబంధమైన దీవెనలతో మీ పిల్లలను నింపండి. మా పాపాలను క్షమించండి తండ్రి. మేమేమైనా తెలిసి తెలియక తప్పులు చేసుంటే మన్నించండి తండ్రి. ఎంతోమంది లోకాన్ని ప్రేమించి మీ సన్నిధిని విడిచి వెళుతున్నారు. వారి విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే వాళ్ళని క్షమించి మీ సంఘంలోనికి తీసుకురండి. రేపు ఉదయం జరిగే బైబిల్ తరగతులను తోడుగా ఉండమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, మా అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.